the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల గత వారం రోజులుగా తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం లిథియంకి సంబంధించి. సో లిథియం నిల్వలను ఇటీవల భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో గుర్తించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. సో ఈ టాపిక్ని ఇప్పటికే మనం 2 సార్లు డిస్కస్ చేసాం. ఎందుకు 2 సార్లు డిస్కస్ చేసామంటే ఆ టాపిక్కి సంబంధించి 2 టైమ్స్ డిఫరెంట్ న్యూస్ అనేది మనం చూడడం జరిగింది. ఈరోజు ఆ టాపిక్కి మరొక అప్డేట్ వార్తల్లోకి వచ్చింది. సో గత వారంలో 3 సార్లు ఒకే టాపిక్ని అప్డేట్తో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ గుర్తించండి. రానున్న ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, లిథియంకి సంబంధించిన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మీకు geography point of view this is very important topic to be focused for the coming competitive examinations. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాలను ముందుగా డిస్కస్ చేసి ఈరోజు అప్డేట్ ఏంటో చూద్దాం. సో లిథియం నిల్వలు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎవరు కనుగొన్నారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. ముఖ్యంగా మినరల్స్ ఏవైతే ఉంటాయి, ఖనిజాలకు సంబంధించిన గుర్తింపు కానివ్వండి, అవన్నీ కూడా వీరే గుర్తిస్తారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏ నిల్వలు? లిథియం నిల్వలను ఎక్కడ కనుగొన్నారు? ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్లోని డిస్టిక్ పేరు కూడా ఇంపార్టెంటే. ఆ డిస్టిక్ పేరు, జిల్లా పేరు ఏంటంటే రియాసీ డిస్టిక్, రియాసీ జిల్లా. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ అనే ఒక డిస్టిక్లో, ఒక జిల్లాలో ముఖ్యంగా ఫేమస్ వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది. వైష్ణోదేవి టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అటువంటి ఫేమస్ అమ్మవారి దేవాలయం వైష్ణోదేవి టెంపుల్ ఏదైతే ఉంటుందో, ఆ వైష్ణోదేవి టెంపుల్ ఉన్న లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ పరిసర ప్రాంతాల్లో మనకి లిథియం నిల్వలను కనుగొనడం జరిగింది. ఎవరు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. సో లిథియం ఎంత మొత్తంలో లిథియం ఓర్స్ని కనుగొన్నారు? 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం వాజ్ ఫౌండ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. అంటే భారతదేశంలో ఇటీవల ఎంత మొత్తంలో మొట్టమొదటిసారి లిథియం నిల్వలు కనుగొన్నారంటే 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం, అంటే 59 లక్షల లిథియం నిల్వలను, 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఎక్కడ గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అందులో కూడా మనం సెకండ్ టైం ఈ టాపిక్కి సంబంధించిన అప్డేట్ నిన్నటి క్లాస్లో ఏం డిస్కస్ చేశాము? ఈ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఇటీవల గుర్తించబడిన లిథియం ఏదైతే ఉంటుందో సుప్రీం క్వాలిటీ, ప్రైమ్ క్వాలిటీ, చాలా అత్యున్నత నాణ్యతతో కూడిన లిథియం. సర్వసాధారణంగా సాధారణ లిథియం అనేది 200 ppmతో ఉంటుంది. కానీ ఇండియాలో అందుబాటులో ఉన్న లిథియం ఏదైతే ఉంటుందో 500 ppm క్వాలిటీతో ఉంది. ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ లిథియం వాజ్ ఫౌండ్ ఇన్ ఇండియా అని గుర్తుంచుకోండి. అది సెకండ్ అప్డేట్ చూస్తాం. ఈరోజు థర్డ్ అప్డేట్. ఇది జాగ్రఫీలో ఇటువంటి క్వశ్చన్స్ పైన అడుగుతారు. లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాలను కనుక పరిశీలిస్తే, లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, ఏ దేశంలో అత్యధిక లిథియం నిల్వలు ఉన్నాయి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాను కనుక పరిశీలిస్తే మొదటి దేశం బొలివియా. బొలివియా దేశంలో ఎంత మొత్తంలో లిథియం నిల్వలు ఉన్నాయట అంటే 3.9 కోట్ల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. 3.9 crore tons ఆఫ్ లిథియం ఇన్ బొలివియా. సెకండ్ పొజిషన్లో చిలీ ఉంది. చిలీ దేశంలో 1.9 కోట్ల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో ఆస్ట్రేలియా, 77.7 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఆస్ట్రేలియా ఉన్నాయి. థర్డ్ పొజిషన్ ఆస్ట్రేలియా, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫోర్త్ పొజిషన్లో చైనా, 66 లక్షల టన్నుల లిథియం నిల్వలతో చైనా ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో ఫోర్త్ పొజిషన్. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా. భారత్ ఫోర్త్ పొజిషన్లో, సో భారత్ 5th పొజిషన్లో ఉంది. అత్యధిక లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబితాలో 5వ స్థానంలో భారత్ చోటు సంపాదించుకుంది. ఎంత మొత్తంలో? 59.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం. భారత్ తర్వాతే అమెరికా ఉంది. సో 57 లక్షల టన్నుల లిథియం నిల్వలు. ఇండియా 59 lakh టన్స్ లిథియం నిల్వలు. భారత్ లిథియం నిల్వలపైన అమెరికా కూడా కన్నేస్తోంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు రాజకీయాలు, బట్ గుర్తుంచుకోండి టాప్ 5th పొజిషన్తో ఇండియా ఉంది అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో. అండ్ ఇక్కడ లిథియం యూసేజ్ పైన కెమిస్ట్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడగవచ్చు. అసలు లిథియం యూజ్ ఏంటి అని.
ద డిపెండెన్సీ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవే డేస్. మానవుడు ఎలక్ట్రిక్ వాహనాలపైన ఆధారపడడం అనేది పెరుగుతోంది. కారణం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. ఇందులో భాగంగా ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీ ఆధారంగా నడుస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళి వస్తుంది. సో ఆ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ లిథియం అయన్ బ్యాటరీ. మనం ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి, సెల్ వీక్ అయింది అని అంటాం కదా, అటువంటిది. ఆ బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏవైతే ఇంట్లో ఉంటాయో అందులో ఉండే బ్యాటరీ లిథియం బ్యాటరీ. అంతేందుకు సింపుల్గా మనం వాడే వాచ్ ఉంటుంది కదా, గడియారం, సో హ్యాండ్ రిస్ట్ వాచ్, అందులో వాడే బ్యాటరీ బటన్ బ్యాటరీ అంటాం, చిన్నగా బటన్ లాగా ఉంటుంది. ఆ బ్యాటరీ లిథియం అయన్ బ్యాటరీ, సిల్వర్ కలర్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. సో లిథియం పైన క్వశ్చన్ లేకుండా రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుంచుకోండి. జాగ్రఫీలో ఇంపార్టెంట్, కెమిస్ట్రీలో ఇంపార్టెంట్, కాంటెంపరీగా ఎన్వైర్న్మెంట్ సంబంధించి కూడా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అగ్రగామి 5 అక్రెడిటేషన్ వ్యవస్థలో భారత్ 5వ స్థానంలో నిలిచి వార్తల్లోకి వచ్చింది. అక్రెడిటేషన్ జాబితా, గ్లోబల్ క్వాలిటీ ఇండెక్స్, గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సౌకర్యాలు, క్వాలిటీ అంటే నాణ్యమైన, గుర్తింపు పొందిన వ్యవస్థల్లో భారత్ 5వ స్థానంలో. వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, ప్రతి ఒక్క అభ్యర్థి చదవాల్సిన ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా. గత పోటీ పరీక్షలో లాస్ట్ 10 years ఎగ్జామినేషన్ పేపర్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్స్ ముందుటేసుకోండి. తరచూ కొన్ని టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఏరియాస్, ఆ ఏరియాస్ని ప్రత్యేకంగా చూడండి. అటువంటి ఏరియాస్లో సూచీలు ఇంపార్టెంట్. అటువంటి ఏరియాస్ అన్నీ కలిపే మీకు మిషన్ 100 రూపాయలు తీసుకొచ్చాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మిషన్ 100 కోర్స్ ఉంటుంది, చూడండి. సో ఇంపార్టెంట్ ఏరియాస్, ప్రతి సబ్జెక్ట్లో ఉండే ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు 100 గంటల్లో అందించడం జరిగింది. సో పక్కన పెడితే ఇక్కడ సూచీకి సంబంధించి ఇటీవల గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ 2021 ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు, అదొక్కటే బిట్టాడుతారు ఎగ్జామినేషన్లో. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల చెప్పారు భారత్ 5th పొజిషన్లో ఉందంట. మరి టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏది అంటే జర్మనీ. జర్మనీ టాప్ పొజిషన్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి అమెరికా, థర్డ్ వచ్చేసి చైనా, 4th వచ్చేసి ఇటలీ, 5th వచ్చేసి భారత్. సో ప్రపంచంలో అగ్రగామి 5 అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్ ఉంది అని గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ వారు చెప్పిన నివేదికలో తెలిసింది. గుర్తుంచుకోండి, మౌలిక సౌకర్యాలకు సంబంధించి అక్రెడిటేషన్ జస్ట్ గుర్తుంచుకోండి, ర్యాంక్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్. ఫ్రోజన్ అంటే ఘనీభవించిన, గడ్డకట్టిన అంటాం మన లోకల్ భాషలో, గడ్డకట్టిన. మనం వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది, నీరు గడ్డకడుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఇండియాలో వాటర్ గడ్డకట్టే పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటే నార్థన్లో ఉంటాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడక్, లే ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో చిల్లాయి సీజన్ ఇటీవల ముగిసింది. చిల్లాయి అంటే సివియర్ కోల్డ్ కండిషన్స్. వాటర్ అంతా కూడా నదులలో ఉండే వాటర్ కానీ ఏ వాటర్ అయినా కూడా గడ్డకట్టిపోతుంది. అటువంటి ఘనీభవించిన నీరు ఏదైతే ఉంటుందో ఆ వాటర్ పైన ప్రత్యేకంగా మారథాన్, ఒక స్పెషల్ కాంపిటీషన్ అన్నట్టు నిర్వహించడం వార్తలకు వచ్చింది. దేశంలోని మొట్టమొదటి ఫ్రోజన్ లేక్ మారథాన్ అంటే ఘనీభవించిన సరస్సు పైన మారథాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహించారు, ఎవరు నిర్వహించబోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ లేక్ పేరు గుర్తుంచుకుంటే చాలు. సో ఈ మారథాన్ ఏ లేక్లో ప్రారంభం కాబోతుంది అంటే పాంగాంగ్సో లేక్ ఎక్కడ ఉంది అంటారు, లడఖ్లో ఉంది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో. ఈ లేక్ పైన జరిగే మారథాన్కి పేరేమిచ్చారంటే లాస్ట్ రన్ అనే పేరు పెట్టారు. లాస్ట్ రన్, ఇటీవల వార్తలు ఇచ్చిన లాస్ట్ రన్ దేనికి సంబంధించింది అంటారు. మరి ఎవరు నిర్వహిస్తారట అంటే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. లడఖ్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది, తరచూ వార్తలకు వస్తుంది. లడఖ్కి సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమైనా వార్తలు నిలుస్తుంది లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. వీరు టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి మరొక సంస్థ, యాక్టివ్ సంస్థ ఏంటంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ లడఖ్కి సంబంధించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు, అంటే సాహస క్రీడలను నిర్వహించే సంస్థ వారు ఈ మారథాన్ని నిర్వహించబోతున్నారు. ఎప్పుడు నిర్వహిస్తారట అంటే February 20 కమింగ్ వీక్లో. సో నెక్స్ట్ మండే రోజున నిర్వహిస్తారంట. సో ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్ ఎక్కడ, ఈ లేక్ పేరు గుర్తుంచుకొని వార్తల్లోకి వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాశివరాత్రి సందర్భంగా
హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 and SI కానిస్టేబుల్, FBO, JL, AEO and DAO, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4, SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹999 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ ₹99 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 19 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. అండ్ నెక్స్ట్, నికోటిన్తో గర్భస్థ శిశు మరణాలు అనే అంశం ఒక అధ్యయనం, ఒక పరిశోధన బయటకు వచ్చింది. నికోటిన్. సో నికోటిన్ అనేది చాలా వరకు డేంజరస్గా ఉంటుంది అని చెప్పేసి గర్భస్థ శిశు మరణాలకు కారణమవుతుందని ఎవరు చెప్పారో చూడాలి. ఇటువంటి నివేదికలపైన కూడా, పరిశోధనలపైన కూడా క్వశ్చన్ అడుగుతారు. గర్భిణులు తంబాకు తింటే, తంబాకు మనం టొబాకో, ఈ స్మోకింగ్ ఉంటాయి కదా, అందులో నికోటిన్ ఉంటుంది. గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్, వారు ఎదుర్కొనే సమస్య 3 రెట్లు పెరుగుతుందని ఎవరు చెప్పారంట? స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అకస్మాత్తుగా గర్భస్థ శిశు మరణాలు సంభవించవచ్చని కూడా తెలిసింది. అన్ని రకాల నికోటిన్ ఉత్పత్తులకు గర్భిణులు దూరంగా ఉండాలని స్వీడన్లోని కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ వారు, కరోలినా వెరీ ఇంపార్టెంట్, కరోలిన్స్కా లేదా కరోలినా అంటాం, అక్కడ SKA సైలెంట్, కరోలినా. ఈ కరోలినా పేరు వినగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? స్వీడన్. అందులోని ఈ 2 పదాలు చూడండి, స్వీడన్, కరోలినా. ఎక్కడ ఉంది కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్? స్వీడన్ క్యాపిటల్ మనకి స్టాక్హోమ్లో ఉంది. స్టాక్హోమ్ వేదికగా సింపుల్గా మనకు ప్రతి సంవత్సరం కూడా నోబెల్ పురస్కారాలు వార్తలకు వస్తాయి కదా. నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో 6 రంగాలు ఇస్తారు కదా, అందులో నోబెల్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఉంటుంది, వైద్యశాస్త్రంలో నోబెల్. ఆ వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే సంస్థ ఏంటి? కరోలినా. సో గుర్తుంచుకోండి, ఆ సంస్థ పరిశోధకులు అధ్యయనం చేసిన ఒక అంశం. సో నికోటిన్తో గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తాయని చెప్పేసేసి. అండ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్, ప్రపంచ ప్రభుత్వ సదస్సు, మరి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. ఫిబ్రవరి 13th నుండి 15th, అంటే నేటి నుండి ప్రారంభమైంది, అంటే నిన్నటి నుండి మనకు ప్రారంభమైంది. సో ఫిబ్రవరి 13th, 14th, 15th 3 రోజుల పాటు జరిగే సదస్సు. సో 13th, 14th, 15th 3 days జరుగుతుంది. ఇందులో థీమ్ ఏంటి అంటారు? వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ థీమ్ ఏంటి అంటే, నేపథ్యం ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్, భవిష్యత్ ప్రభుత్వాలను తీర్చిదిద్దడం. మరీ ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఇటీవల దుబాయ్, పేరు గుర్తుంచుకోండి, దుబాయ్ వేదిక ఇంపార్టెంట్ అయిన సమ్మిట్ గురించి నేర్చుకున్నప్పుడు వేదిక వెరీ ఇంపార్టెంట్. దుబాయ్ ఎక్కడ ఉంది? యుఏఈ అంటే ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీన్స్ దిస్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. 7 ఎమిరేట్లు కలిస్తే ఒక యుఏఈ. అందులో ఒక ఎమిరేట్ దుబాయ్. యుఏఈ 7 ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్, అబుదాబి, దుబాయ్ ఇలా ఉంటాయి అన్నట్టు. అందులో దుబాయ్ వేదికగా నిన్నటి రోజున ప్రారంభమైన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్, ప్రపంచంలోని ప్రభుత్వాధినేతలు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ హాజరవుతారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటారు? షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేది థీమ్, వేదిక థీమ్ గుర్తుంచుకోండి చాలు. అండ్ నెక్స్ట్, గ్లోబల్ ఇన్వెస్టార్స్ సమ్మిట్ లక్నోలో ఇటీవల ప్రారంభమైంది. గ్లోబల్ ఇన్వెస్టార్స్ సమ్మిట్ ప్రపంచ పెట్టుబడుల సదస్సు అని చెప్పవచ్చు. ఎక్కడ? లక్నోలో జరిగింది. 3 days సమ్మిట్ ఇది, గుర్తుంచుకోండి. అత్యధిక పెట్టుబడులు యూపీకి సంబంధించి ఆకర్షిస్తున్నాయి అని చెప్పేసి ఈ వేదికను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఒకటే గుర్తుంచుకోండి, సదస్సులకు సంబంధించి కొన్ని సందర్భాల్లో థీమ్స్ ఉంటే థీమ్స్ చూడండి, వేదికలు అసలు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తుంచుకోండి. 3 days సమ్మిట్, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లక్నోలో ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, ఫ్యామిలీ ఐడి, ఫ్యామిలీ
ఫ్యామిలీ ఐడి, వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీ అనే ఒక పోర్టల్తో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రణాళిక చేసిన కార్యక్రమం వన్ ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ ఐడి, కుటుంబ గుర్తింపు. వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబానికి ఒక గుర్తింపు అని చెప్పేసి, ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాల విషయంలో కానీ, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఒక ఇంట్లో ఉంటారో అటువంటి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాలి, అలా కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని ఒక గుర్తింపు కార్డుని కేటాయించడం. సో ఫ్యామిలీకి ఒక గుర్తింపు కార్డు అనే అంశం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి చిత్తారి గుట్టపై ఆదిమానవుని చిత్రాలు అనే అంశం. చిత్తారి గుట్ట ఎక్కడుందని చూడాలి, ఈ ఆదిమానవ చిత్రాలు ఏ కాలంలో చూడాలి. ముఖ్యంగా చరిత్ర జరిగిపోయింది, కానీ ఎగ్జామినేషన్లో చరిత్రకు సంబంధించి కూడా ఇటీవల జరిగినాయి అడుగుతున్నాడు. బయటపడ్డవి పురాతత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇటీవల జరుగుతున్న తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్ళపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ ప్రాంతంలో బయటపడిందో చూడాలి, దాని యొక్క ప్రత్యేకత ఏ కాలానికి సంబంధించి చూడాలి. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా తవ్వకాలలో బయటపడేది ఇంపార్టెంటే, భారతదేశంలో బయటపడవైనా ఇంపార్టెంటే. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో బయటపడ్డ ప్రాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో కొత్త జిల్లాల ఆధారంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ప్యారారం అనే ఒక గ్రామ పొలిమేరలో చిత్తారి గుట్ట అనేది ఉంది. ఎక్కడ ఉంది అంటారు, ఇటీవల వార్తలు చిత్తారి గుట్ట యాదాద్రి డిస్టిక్ అని గుర్తుంచుకోండి. ఆదిమానవుని వర్ణ చిత్రాలు వెలుగులోకి వచ్చినాయి. ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలు రకరకాల రంగులతో బయటపడ్డాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దీన్ని బయట పెట్టడం జరిగింది. ఇందులో ఈ ప్రాంతాన్ని కనుక చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఈ చిత్రాల్లోగా కప్పు భాగంలో మధ్య సూక్ష్మరాతి యుగం అండ్ కొత్త రాతి యుగం కాలం చెందిన మూపురం ఉన్నట్లు మూపురం ఉన్న ఎద్దుబొమ్మ ఆనవాళ్ళు బయటపడ్డాయి అంట. అండ్ అడవి పందికి సంబంధించిన ఒక ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా చిత్రాలు. ఏమేమి బయటపడ్డాయి అన్నాడు, చిత్రాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈ వర్ణ చిత్రాలు ఏ కాలానికి సంబంధించినవి అంటే క్రీస్తు పూర్వం 8000 నుండి 4000 సంవత్సరం క్రిందటి నాటివి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు చెప్తున్నారు. 8000 సంవత్సరాల నుండి 4000 సంవత్సరాల క్రితం నాటిది. వెనక్కి వెళ్ళినప్పుడు మనము టైం అనేది ఏ విధంగా చూస్తాం చూడండి. క్రీస్తు పూర్వం ఇది, ఆ కాలానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని శృంగార భంగిమలో ఉన్న ఇమేజెస్ కూడా ఇందులో బయటపడ్డాయంట. సో కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు ఆదిమానవుల కాలం నాటి గుర్తింపు ఏ ప్రాంతంలో, సో చిత్తారి గుట్ట. ఎక్కడ ఉంది చిత్తారి గుట్ట? యాదాద్రి భువనగిరి డిస్టిక్. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే మాల్డోవా ప్రస్తుత ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న నటాలియా గావ్రిలిటా. సో నటాలియా అని గుర్తుంచుకోండి, నటాలియా గావ్రిలిటా గారు ఇటీవల రిజైన్, తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు నిలిచిన మహిళా ప్రధానులపైన ఎక్కువగా చూడండి, వార్తలు నిలిచిన మహిళా దేశాధినేతలపైన ఎక్కువగా చూడండి. ఉదాహరణకు పెరు దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు దీనా బోలువాటే. తన పేరు చాలాసార్లు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటలీ ప్రైమ్ మినిస్టర్గా జార్జియా మెలోని, తన ఇంపార్టెంట్. ఇటీవల రాజీనామా చేస్తూ వార్తలు నిలిచిన న్యూజిలాండ్ మాజీ ప్రధానిగా ప్రస్తుతం గుర్తింపు పొందుతున్న జెసిండా ఆర్డర్న్, గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు ఒక దేశ ప్రధాని, మహిళా ప్రధాని రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు, నటాలియా గావ్రిలిటా. ఏ దేశ ప్రధాని అంటే మాల్డోవా. మాల్డోవా అనేది ఎక్కడ ఉంటుంది, ఏ ఖండంలో ఉంటుంది? యూరప్ కాంటినెంట్, ఐరోపా ఖండంలోని ఒక దేశం. మరి అటువంటి మాల్డోవా దేశం యొక్క రాజధాని ఏంటంటే చిసినవ్ అనేది మాల్డోవా యొక్క రాజధాని. మరియు మాల్డోవా యొక్క ప్రస్తుత కరెన్సీ పేరు ఏంటంటే మాల్డోవన్ ల్యూ, LEU, మాల్డోవియన్ ల్యూ అని గుర్తుంచుకోండి. రాజీనామా సంబంధిత అంశం. వార్తలు ఇచ్చిన దేశాలకు సంబంధించి కొన్ని బేసిక్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ జర్మనీ మాజీ ఛాన్సలర్ ఆంజెలా మెర్కెల్ గారు ఇటీవల యునెస్కోకి సంబంధించి శాంతి పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. యునెస్కోకి సంబంధించిన అంశాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. దట్ ఈస్ మ్యాండేటరీ. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడ హెడ్ క్వార్టర్? ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 నవంబర్లో ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థకి సంబంధించిన పీస్ ప్రైజ్, యునెస్కో పీస్ ప్రైజ్ అంటారు. ఆ శాంతి పురస్కార గ్రహీతగా జర్మనీ మాజీ ఛాన్సలర్ మనకి ఆంజెలా మెర్కెల్ పేరు గుర్తుంచుకోండి. ఆంజెలా
మెర్కెల్ గారు పొందుతూ వార్తలోకి వచ్చారు. కారణం ఏంటంటే తను జర్మనీకి ఛాన్సలర్గా ఉన్న సమయంలో ముఖ్యంగా రెఫ్యూజీస్ ఉంటారు కదా, శరణార్థులకి సంబంధించి కొన్ని సంరక్షణ చర్యలు తీసుకున్నారు. అలాంటి శరణార్థుల సంరక్షణ విషయంలో తను చేపట్టిన చర్యలు కానీ, వారిని హక్కున చేర్చుకోవడం కానీ, ఇటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంజెలా మెర్కెల్ ఈ సంవత్సరానికి యునెస్కో పీస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చారు. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, మైగ్రేట్స్ అంటే వలసదారులు. శరణార్థులు అంటే ఏంటంటే శరణు కోరి తను పుట్టిన ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. గుర్తుంచుకోండి, బ్రతుకు మీద ఆశతో బతకాలని కోరికతో వెళ్ళేవారు శరణార్థులు. అటువంటి శరణార్థులకు సంబంధించి అండ్ ఈ పురస్కారాన్ని ఎవరికి ఇస్తారంటే ప్రపంచ శాంతి కోసం శాంతిపరమైన చర్యలు కానివ్వండి, చర్చలు కానీ నిర్వహించే వ్యక్తులకు సంక్షేమ చర్యలు తీసుకునే వారికి ఇచ్చే పురస్కారం. గుర్తుంచుకోండి, యునెస్కో పీస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఆంజెలా మెర్కెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. లిథియం నిల్వలకి సంబంధించి ప్రస్తుతం లిథియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానం. అండ్ నెక్స్ట్ అగ్రగామి 5 అక్రెడిటేషన్ వ్యవస్థల్లో భారత్ నిలిచింది 5వ దేశంగా. టాప్ పొజిషన్లో జర్మనీ. అండ్ ఫ్రోజన్ లేక్ మారథాన్ ఎక్కడ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. పాంగాంగ్సో లేక్ ఎక్కడ ఉంది ఇది? లడఖ్. గుర్తుంచుకోండి. అండ్ నికోటిన్తో గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తాయని చెప్పేసి కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్ వారు స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ, స్వీడన్కి సంబంధించిన సంస్థ చేసిన పరిశోధన. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ సో 13th, 14th, 15th రోజున జరుగుతోంది దుబాయ్ వేదిక. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎక్కడ అంటే యూపీ, లక్నో. అండ్ ఫ్యామిలీ ఐడి, వన్ ఫ్యామిలీ వన్ ఐడెంటిటీ అనే ఒక ప్రత్యేక అంశంతో ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిత్తారిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిత్తారిగుట్ట పైన ఆదిమానవుని చిత్రాలు బయటపడ్డాయి. అండ్ మాల్డోవా ప్రస్తుత ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న నటాలియా గావ్రిలిటా ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు. అండ్ ఆంజెలా మెర్కెల్ జర్మనీ మాజీ ఛాన్సలర్ ఇటీవల యునెస్కో పీస్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.